అంతే కష్టపడతాను అయితే ఓకే దాని కష్టపడతాను బ్లైండ్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఏ కట్ అయినా ఫస్ట్ స్ట్రైట్ కట్ చేయాల్సింది. స్ట్రేట్ కట్ చేసి డివైడ్ చేసేసుకొని దాని గైడ్ లైన్ ఫాలో 90 ఒకవేళ ఫుల్ పర్మిషన్ షార్ట్ 90 సిటీ హెయిర్ కాబట్టి నా ఇక్కడ నేను బ్యాగ్ లేకుంది కట్ చేసిన కట్ అవ్వట్లేదు చూసారా అందుకే పార్టీషన్ తీసుకోవాలి ఈ పట్టు అదే సన్నగా ఎట్లా డయాగ్నల్ ఫార్వర్డ్ 2 తీసుకున్నాం ఇప్పుడు నేను తీసుకోకుండా చేస్తుంది వాల్యూమ్ ఎక్కువ ఉంది కానీ నాకు ఏంది కిందికి మీద కట్ అవుతుంది ఎక్కువ ఒక బంచ్ దాన్ని తీసుకో రెక్టల్ స్క్వేర్ లా ఉందా రౌండ్ ఉందా హాఫ్ మూన్ లా ఉందా అవును అప్పుడు చెప్తుంది నాకు చెప్పినా ఏమో మరి అంతే బ్యాగ్ నేను చెప్పిన అనుకోదు కరెక్ట్ అనుకోండి మేడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు నాకు తెలియదు కాబట్టి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు స్కూల్లో 2 బాక్సెస్ ఈక్వల్ క్వాంటిటీలో రావాలి అది ఎంత ఉంటుందో ఇది కూడా లేయర్స్ ఇది సెకండ్ పార్ట్ లాగా సెక్షన్ తీసుకొని వాల్యూమ్ ఎక్కువ ఉంది ఇట్లా ఈజీగా గైడ్లైన్ ఇది వెడల్పు ఉండాలి ఒక దగ్గరికి ఇలా రావద్దు ఒక్క నిమిషం ఫోన్ తీసి ఒక 2 minutes కట్ చేసింది ఇది సైడ్ చిన్న సైడ్ ఓకే మళ్ళీ కింద ఒక వదిలేసి ఈ పైన హెయిర్ తీసుకోండి ఎందుకు పండుగ ఇక్కడ ఇప్పుడు కిందికి అనిపించింది అది కిందికి కొంచెం ఇది పట్టుకునేసరికి ఇది కొంచెం కిందికి డౌన్ అయింది ఇప్పుడు మళ్ళీ దీనికి ఎగ్జాక్ట్గా లిఫ్ట్ చేయాలి 90 degrees అంటే దాని నుంచి లిఫ్ట్ ఎగ్జాక్ట్గా స్కాల్కి స్ట్రైట్గా ఇక్కడ గైడ్ లైన్ ఉంది ఇది కొంచెం ఎక్స్ట్రా స్కాల్కి స్ట్రైట్ ఉందా అవి మాత్రం కొంచెం అది పైకి అప్పుడు నేను దాన్ని మళ్ళీ పైకి చల్లాను కింద హెయిర్ వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇది కింద వదిలేసేసి ఈ ప్లేస్కి మళ్ళీ ఇది అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా వెళ్ళినప్పుడు ఎన్ని మేడం ఇంకా 2 అసలు ఎంత చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటున్నాను మీరు నిన్న ఎట్లా చేసారు మంచిగా ఇట్లా గైడ్లైన్ కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది ఆ గైడ్లైన్ అలా కనిపించదు మనం ప్రీవియస్ కండిషన్ మ్యూట్ చేస్తాం ఈ ప్లేస్ అండి ఇది ఇక్కడే రావాలి ఇటు వెళ్ళొద్దు ఇటు వెళ్తే మళ్ళీ స్క్వేర్ అవ్వదు నిన్న మనం ఇటు ఇట్లా వెళ్ళాం. అవుతుంది ఇట్లా ఉంటే అంతే రావడం మ్యామ్ నిన్న రౌండ్ కాబట్టి మనము మూవ్ అయినాము స్క్వేర్కి మూవ్ రౌండ్ అవ్వదు కాబట్టి ఈ షేప్లో రావాలి కాబట్టి ఇట్లా తీసుకోండి. ఏదో వర్క్ ఉందని చెప్పింది కాల్ చేస్తే మీరు లాస్ట్లో మేకప్కి వచ్చారు కదా అది చూసినట్టుంది అంటే మీరు మాట్లాడుతూ
మీకు ఈ డిగ్రీలో ఇది అర్థమైందంటే మీకు కట్టు ఎలాగైనా తీసుకోవచ్చు. అంతేనా? చేసి పెడితే డిగ్రీస్ చేంజ్ చేసి అంతే వస్తుంది కదా మేడం. కొంచెం చేంజ్ కొంచెం అండదండి లాంగ్ హెయిర్ షార్ట్ ఉన్న వాళ్ళకి హెయిర్ 180 కాకుండా హెయిర్ని బట్టి 80, 90, 45 అట్లా. అందుకే కదా కట్స్ ఇవన్నీ అవే కదా చూడండి. వాడే ఇంత బండ గురించి అయితే నాకు తెలిసి ఎవరు చెప్పలేదు బయట మార్కెట్. మనకి ఆల్రెడీ కట్టు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మన రియల్ హెయిర్ ఉన్నట్టుగా డబ్బి పైన హెయిర్ ఉండదు, ఇట్లా వెట్ ఉంటుంది కాబట్టి మంచిగా ఆగుతుంది మన చేతిలో. అక్కడ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎవరు లేరు అసలు, ఎవరు లేరు. సాటర్డే స్టూడెంట్స్ ఎవరు లేరా లాస్ట్ అందరూ పట్టుకొచ్చేసుకుంటాం. ఇప్పుడు నుంచి అడిగిన స్టార్ట్ చేయండి దొరుకుతారు. అవునా, మా కోడల్ని అడుగుతా ఎవరైనా మేము అడిగి తీసుకొని వస్తాం మరి బెటర్. సాటర్డే ఈమె కాలేజ్ వస్తుంది. లాస్ట్ టైం బ్యాచ్లో ఈ స్టూడెంట్స్ వాళ్ళే తీసుకొచ్చింది అసలు కాలేజ్ అమ్మాయి. బట్ వాళ్ళని వేయించుకున్నాం అనుకుంటారు కదా హెయిర్ చెయ్యు మా ఇట్లా ఫోటోలు చూపించు ఫస్ట్ ఇట్లా వేసిరు ఇట్లా నా వేస్తారు. కంపెనీ మేము అవును మా ఫోటోలు పెడితే మా కోడలను మన తీసుకున్నాం మన హాస్టల్లో మ్యామ్ వీళ్ళు హాస్టల్లో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ హాస్టల్లో రాను. శ్రావణి శీర్ష చెప్పిన మనకి హాస్టల్లో ఎక్కడ పంపించారు. ఇప్పుడు ఇందాక చేయలేదు. ఒక అబ్బాయి వస్తాడు. అనుష అయితే రాకుండా మేకప్లో స్టార్ట్ కాలేదా? లేదు. నెక్స్ట్ ఇది 90 ఇక్కడే లిఫ్ట్ ఓపెన్ ఎగ్జాక్ట్గా హెడ్కి స్ట్రైట్గా లేదు. ఇంకొంచెం లేయర్ కావాలి అన్నప్పుడు నేను పెంచాను పైకి. లేయర్ ఎంత కావాలి, ఎంత పై వరకు కావాలంటే లిఫ్ట్ చేయండి. బట్ మ్యాక్స్ కట్ లోపల మనము లాస్ట్ దాంట్లో 120 తీసుకున్నాం కదా ఇక్కడ. సెకండ్ లేయర్కి 120. లేదు ఈ ప్రైస్ కొంచెం మీరు ఇచ్చారా? మస్తు బాధ అనిపించింది. మా ఆయన ఇవ్వద్దు నేను ఏమేమి సరిగ్గా ఇంకా రిమైనింగ్ మొత్తం 90. ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు మా డబ్బు తీసుకే ఉంటున్నాం. మీ డబ్బు సైజ్ తగ్గింది. ఫస్ట్ సైజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా కింద నుంచి వచ్చింది, పక్క నుంచి వచ్చింది కదమ్మా. ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు అండ్ కింద కూడా ఇక్కడ తీసుకోవాలి. గైడ్ పెట్టాలి అని. సో ఫస్ట్ వచ్చి ఈ కట్స్ చెప్తే దీనికి అలవాటు పడతారు. అవును, అందుకే కష్టం చెప్పారా. నాకు ఫస్ట్ బెటర్ అనిపించింది తెలుసా. ఇక సెకండ్ నేను ఇంకా కనబడుతుందా? ఫస్ట్ నేను నిన్న నాకు నువ్వు చేసా కింద గడ్డ కనిపించిందా? ఈ కింద ఒకటి ఇక్కడ తీసుకోలేదు. సో నాకు రాలేదు. కనిపిస్తుందా? కింద ఒకటే కనిపిస్తుంది. ఎందుకు తీసుకోలేదు? తీసుకోండి, మీకు చూపించడానికి నేను చెప్పాను. ఇగో అట్లా వచ్చినా నో ప్రాబ్లం, అది కింద ఫాలో అయిపో. ఓకే పక్క తీసుకు. కాకపోతే ఇది తీసుకుంటే ఏంటంటే మధ్యలో హెయిర్ మిస్ అవ్వదు. గైడ్ లైన్కి అటు సైడ్కి సైడ్ అండ్ డౌన్ ఖచ్చితం తీసుకోవాల్సింది. ఇప్పుడు అనిపిస్తుంది పైన లైన్కి లైన్ ఉంది. వెనకది మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక గైడ్ లైన్ తీసుకుంటామంటే ఎక్కడ సైడ్ వస్తుంది. మా ఇంట్లో తిట్లు పడతాడు అది మా అమ్మ చేతి.
మా అత్తమ్మ కన్నా నేనే పని ఫాస్ట్ చేసుకుంటాను. ఇది లాస్ట్ వచ్చేసరికి చాలా స్లోగా వస్తుంది. ఇంకా గైడ్లో కనిపించడం కోసం ఫింగర్స్ టైట్గా పట్టుకొని టైట్గా వచ్చి లూజ్ స్లోగా వచ్చేస్తుంది. తనకి ప్రీవియస్గా హెయిర్ కట్ ఉంది, బట్ లేయర్స్ చూసారా? ప్రీవియస్ ఫోటో చూడండి, ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్. అది ప్రొఫెషనల్ చేసింది కాదు. గ్యాప్ ఎక్కువ ఉంది, ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి గ్యాప్ ఉంది. అట్లా ఉండదు, గ్యాప్స్ కంటిన్యూటీ ఉంది. బిఫోర్ ఫోటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు నాకు అర్థమైన కదా హెయిర్ కట్ చూసుకుంటే కూడా వాడు ఏం మంచి చేయలేదు మేడం. నేను ఇలా ఉండకపోయినా కానీ వాడు ఏం మంచి చేయలేదు తెలుసా. ముంగడికేసుకొని చూసిన లేయర్స్ కూడా కనిపిస్తలేదు. నేను ఇక్కడ ముంగడికి అది ఒకటే కనిపిస్తుంది. నాలెడ్జ్ వస్తుంది బయట. అందుకే పోయిన పాటలకు పోయిన దాంట్లో నేను కూడా సేమ్ పోయిన దానికి కొత్త దానికి పోతే పాత ఒక న్యాచురల్స్కి మాత్రం పెడిక్యూర్కి మాత్రం పోతే న్యాచురల్స్. అది కూడా మా వేరే ఏరియాలో నచ్చదు. మిమ్మల్ని ఆయమయ పెట్టి కింద మీద చేసాము చేసేస్తాను. నేను అందుకే నేను చేసిన 2 సార్లు చేసిన కానీ రాలేదు. 2 సార్లు చేసి పూర్తిగా చేసి తీసుకోవడం. మన ఫేస్ మీద పడే హెయిర్ ఏది ఉంటుంది, ఇది వచ్చి ఇక్కడ పడదు. ఇదే మన గాలికి వచ్చి ఏది వచ్చినా ఇది పడదు ఇక్కడ. బ్యాక్ నుంచి గైడ్ లైన్ తీసుకుంటున్నాను. ఫుల్ టాప్ ఏ కట్కైనా సేమ్ ఇది. ఇది బేస్ కట్, తర్వాత మీరు రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. గైడ్ లైన్ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి కట్ చేయండి, ఫేస్ మీద కట్ చేయండి. కలర్ నెక్స్ట్ నెక్స్ట్ 2 పార్ట్ డివైడ్ చేసేయండి. ఇలా చేసుకోవచ్చు, కాకపోతే మీరు చేతిలో పట్టాలి. ఒకేసారి అంటే ఈ హెయిర్ పైకి వస్తుంది, ఈ హెయిర్ కింద ఆ ఉన్న ప్లేస్లో ఉండట్లేదు. సో 2 పార్ట్ డివైడ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పై నుంచి రాలేదు, ఓన్లీ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఈ హెయిర్ లాంగ్ హెయిర్ చూసారు, షార్ట్ అవ్వలేదు. లైక్ మన మదర్ ఏజ్ వాళ్ళకి కట్ చేసేది. మొత్తం 90 హార్స్ తప్ప మిగతా 90 గైడ్ లైన్ ఫ్రంట్. ఎక్కువ కట్ అవ్వట్లేదు కదా. కస్టమైజ్ చేస్తాం. మనం దీనికి గైడ్ లైన్ బ్యాక్ నుండే తీసుకున్నాం కదా. ఆల్రెడీ పోయినట్టు అనిపించింది మేడం గైడ్ లైన్. బటర్ఫ్లై కావాలండి. బటర్ఫ్లై కావాలా? తనకి బటర్ఫ్లై అలానే ఇస్తాను. అంతే అనమాట. మాకు కష్టమైతే దాంట్లో ఒకటేసారి ఈజీగా
గ్యాప్స్ ఉన్నాయి కంటిన్యూ. ఫస్ట్ ఇది ఎక్కడ నుంచి చూసుకుంటారంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇయర్ కింద ఇది దీనికి స్ట్రైట్ కట్ చేయండి ఫస్ట్. లాస్ట్ ఇయర్ మధ్యలో ఎందుకు ఇప్పుడు ఇది లేయర్స్ కోసమైనా మంచి ఇంకా లేయర్స్ ఇంకా లేయర్స్ గైడ్ లైన్ రైట్ సైడ్ నుంచా మ్యామ్ మనకి? Right అటు hand ఆ చెవు చివర ఈ చెవు చివర తీసుకొచ్చి మధ్యలో కట్ చేసేస్తారు. మ్యామ్ మిడిల్లో ఇట్లా ఇట్లా కట్ చేయండి. పెట్టుకున్నారు కదా ఇట్లా వచ్చేసి ఇట్లా అది గాలి లేయర్స్ అనేది మంచి ఇట్లా తీసిన తర్వాత మిడిల్లో ఇట్లా ఇట్లా అవును అట్లా కట్ చేస్తారు. అవి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఇప్పుడు మనం ఇలానే వదిలేదు. దీనికి మళ్ళీ మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. గ్యాప్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అది కనెక్షన్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు జస్ట్ క్రాస్ క్రాస్ తీసుకొచ్చేసేయండి. వీటిని ఈవెన్గా చేయండి. గ్యాప్ తక్కువ ఇది కూడా 90 ఇది గైడ్ లైన్ ఉందా, దీనికి ఇవన్నీ ఈక్వల్ చేసేసి